నమస్కారం. డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా. ఓటు హక్కు ఉన్నటువంటి మనిషి అన్న వాళ్ళు ఎవరైనా ఈ వైసీపీకి అండ్ జగన్కి ఓటేస్తారా? ముందు ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన వ్యక్తికి ఏపీపీఎస్సికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దానికి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ఉంటుంది, డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ రెండింటి డిఫరెన్స్ తెలియదు. ఏపీఎస్సికి డిఎస్సికి తేడా తెలియదు. అండ్ వాళ్ళ హయాంలో ఒక డిఎస్సి ఇవ్వలేదు, కానీ వాళ్ళ హయాంలో డిఎస్సి ఇచ్చారంటూ ఇప్పుడు ఇచ్చిన డిఎస్సి మొత్తం వేరేగా ఉందంటూ అన్నాడు. ఫస్ట్ అది బిట్టు పెడతా చూడండి, అది చూసాక డైరెక్ట్ పాయింట్కి వెళ్తా. ఇంకొక పాయింట్, నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు, నా డిఎస్సి నువ్వు ఆరోపణ చేస్తావు, నా డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. ఛాలెంజ్. నువ్వు నీ కొడుకు ఇద్దరికి సవాల్ విసురుతాను. ఈ డిఎస్సి మా హయాంలో జరిగిన నువ్వు ఆరోపణ చేస్తావు, నా డిఎస్సి నువ్వు ఆరోపణ చేస్తావు, నా డిఎస్సి రెండు సిబిఐకి మేము రెడీ. మేము తప్పు చేయలేదు కాబట్టి నేను రెడీ అంటాను. ఛాలెంజ్. అప్పటి డిఎస్సి పరీక్షకు, అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు, ఇప్పుడు డిఎస్సి పరీక్షకు ఇప్పుడు ఎందుకంటే ఏపీపీఎస్సీని డిఎస్సిని ఏపీపీఎస్సీ, అప్పుడు ఏపీపీఎస్సీ ఇప్పుడు ఏపీపీఎస్సీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా, పరిధిలోకి వస్తాయి కదా రెండు కూడా. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్ష ఇప్పుడు డిఎస్సి మాదిరిగా. ఒకసారి ఆయన అన్న మాటలు కూడా ఒకసారి ప్లే చేద్దాం. ఒకసారి వినండి అందరూ కూడా. ప్లే చేయమా ఒకసారి. ప్రభుత్వ ఉద్యోగించిన ఘనత ప్రజా ప్రభుత్వం అధ్యక్ష. విజయని పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగించిన ఘనత ప్రజా ప్రభుత్వం అధ్యక్ష. సెట్ చేసుకోండి అది లోపల. సో చూశారు కదా, ఇంత హాఫ్ నాలెడ్జ్ అని కూడా కాదు, నిల్ నాలెడ్జ్. ఆయన చెప్పేది ఏదైనా కరెక్ట్ అని, అన్న చెప్తే ఏదైనా సరే మనం చేద్దామని గొర్రెలు ఉన్నంతకాలం, బానిసలు ఉన్నంతకాలం ఆ మనిషి అలాగే ఉంటాడు. అసలు విషయం ఏంటి? ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో 3 సార్లు పేపర్లు రుద్ది అండ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా వాళ్ళకి జాబ్ ఇవ్వాలంటే లంచం తీసుకున్నారని చెప్పేసి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కనిపిస్తూ ఉన్నా, ఆ వాల్యుయేషన్ జరుగుతున్నప్పుడు ఈ ఏపీఎస్సీ గ్రూప్ 1 రాయాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి, బట్ పేపర్లు రుద్దాలంటే మాత్రం డిగ్రీ పాస్ అయి ఉండకర్లా. ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ఉండు, వాచ్మెన్గా ఉండు, గార్డుగా ఉండు, ఉంటుందని ఒక బట్టల షాప్లో ఉండు, ఒక ల్యాబ్ అసిస్టెంట్గా ఉండు, వెనకాల లిస్ట్ చూడండి. ఇది క్లియర్గా మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నివేదికలో బహిర్గతం చేసింది. వాళ్ళ హయాంలో ఏపీఎస్సీ గ్రూప్ 1లో భయంకరమైన ఘోరమైన చరిత్రలో ఏనాడు చూడనటువంటి దారుణం, అది పెద్ద స్కామ్ జరిగింది. దానిని కప్పిపుచ్చడం కోసం 50 ఏళ్ళు పైపడ్డోళ్ళని, 60 ఏళ్ళు పైపడ్డోళ్ళని, అసలు డిఎస్సీ ఏంటో తెలియని వాళ్ళని, అసలు డిగ్రీ కూడా పాస్ కావాలని పట్టుకొచ్చేసి జంజీ అంటూ, డిఎస్సీలు అక్రమాలు జరిగాయంటూ, లోకేష్ రాజీనామా చేయాలంటూ, ఈ ప్రభుత్వం పడిపోవాలంటూ పిచ్చి పిచ్చి కథలు చేస్తారు. ఏంద్ర వీళ్ళు ఈ రకం చేస్తున్నారు, ఏంద్ర వీళ్ళు ఈ రకం చేస్తున్నారు. చివరికి తెలిసింది ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు రుద్దింది ఎవర్రా అంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ పాస్ కాని వాళ్ళు, 10th చదివిన వాళ్ళు, వాళ్ళ చేత పేపర్ రుద్దించి మార్కులు వేయించారు. ఎలా అంటే మొత్తం స్కామ్. అవి కూడా దొరికితే నేను పెడతాను. సింపుల్గా నేను వీడియో క్లోజ్ చేసిన, మెయిన్ ఛానల్లోనే పెడుతున్నా. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి జగన్మోహన్ రెడ్డికి, ఇటువంటి వైసీపీకి ఇంకా ఓటు వేద్దాం ఆలోచన మీలో ఎవరికి ఉంది? టీచర్లు ఎవరైతే మన డిఎస్సీ దగ్గర రిక్రూట్ అయ్యారో, అసలు వాళ్ళ చెప్తున్నటువంటి వర్షన్ ఉంది కదా, వాళ్ళు ఎదురుగా వెళ్తే జగన్ కన్నా వైసీపీ వాళ్ళు తరిమి కొడతారు. సో ఇప్పుడు చెప్పండి, ఇంకా జై జగన్ జై వైసీపీ అనేవాళ్ళు ఎవరైనా సరే బానిసత్వం వీడియో బయటకు వచ్చి బాగుపడతారా? మేమింతే మా బానిసత్వం అంటారా? ఇప్పుడు అడుగుతున్నా డైరెక్ట్గా, ఇటువంటి అసలు నిల్లు నాలెడ్జ్ ఉన్న పర్సన్కి, ఏబిపిఎస్సికి డిఎస్సికి తేడా తెలియని పర్సన్కి, ఒకసారి డిఎస్సి కూడా ఇవ్వకుండా డిఎస్సి ఇచ్చాని చెప్పే పర్సన్కి, అండ్ ఏపీఎస్సి పేపర్లు, మెయిన్స్ పేపర్లు ఏకంగా ఎవరు పెడితే వాళ్ళ చేత అనామల చేత రుద్దిచ్చి అంత దారుణ అతి పెద్ద స్కామ్కి పాల్పడి
వాళ్ళ హయాంలో జరిగినవన్నీ కూడా బయటపడుతూ ఉంటే వాడిని పక్కకు తీసుకెళ్లాలని చెప్పేసి, డైవర్ట్ చేయాలని చెప్పేసి, లేనిపోని విధంగా డిఎస్సిలో తప్పులు జరిగింది, సీట్లు అమ్ముకుంటే హడావుడి చేస్తున్నటువంటి వీళ్ళని, ఇవి కాకుండా ఇంకా వాళ్ళ హయాంలో జరిగిన దారుణాలన్నీ కూడా బయటపడుతున్నాయి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని క్షమించడం కావచ్చు, వాళ్ళ పార్టీని రాజకీయ పార్టీని ఓట్లు వేయడం కావచ్చు, మీరు చేస్తారా? కింద కామెంట్లో చెప్పండి.